Alexa, turn on afternoon lighting. సో మీకు ఏ డిజైన్ కావాలంటే జనరల్గా ఏంటంటే మనం సిఎన్సీ పెట్టింది స్టెప్ లైన్ సిఆర్ఐ అంటే అలగ్రామ్ ప్యానెల్ అంటే సార్ ఇమేజ్ ఇస్తారా యాడ్ కోసం చాలా లాంగ్ డిఫరెంట్. సో ఈ 30,000-40,000 ఏమవుతుంది సార్ ఇది మనకు ఒక 5,000-6,000 సెట్ అయిపోయింది. 5,000-6,000 సెట్ అయిపోయింది. సో నేను దగ్గరగా ఉండేది ఏంటంటే సార్ 3-in-1 2,000 స్మార్ట్ స్విచ్చెస్లో ఇది లో ఎండ్ మోడల్. ఒక స్విచ్ వచ్చి 1600 ఉంటుంది. సో ఒక ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఉంది. ఏం చేస్తారంటే వాటర్ లైట్ ఏం చేస్తారంటే లైట్కి బర్డ్స్ అని అట్రాక్ట్ అయ్యింది. కోతులు ఇవన్నీ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఎన్ని టైం వెళ్ళి చేయాలని కష్టం కదా. కోతి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బదల్ వస్తుంది మోషన్ ద్వారా. సో ఇప్పుడు మన అడవిబందులు వస్తాయి, వాటికి సౌండ్ వస్తుంది. ఇప్పుడు మన వాయిస్ వాయిస్ వస్తుంది, మన వాయిస్ పెట్టచ్చు. ఆ వాయిస్ వెళ్ళిపోతుంది. సో దాని బదల్ సెన్స్ చేస్తే అంటే స్ట్రిప్స్ అని తీసుకొచ్చారు. ఎక్కడ కావాలంటే ఈ రెండింటి లైక్ టచ్ బాగుంటుంది. 12 టచ్ అంటే షార్ప్ ప్రొడక్షన్ లో వోల్టేజ్ 12 దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మన దగ్గర డైరెక్ట్ 60 ఇయర్స్ మార్కెట్లో 8 రకాల షాప్స్ జనరల్గా మార్కెట్లో ఉంటాయి. సో ఇది షాప్స్. సో జనరల్గా ఎలక్ట్రీషియన్స్ వాళ్ళకి ఏంటంటే సార్ ప్రొఫైల్స్ మనకైతే లో ఎండ్ కావాలంటే బిల్డర్స్కి, కొంచెం హై ఎండ్ కావాలంటే స్కిన్ ప్యానల్స్ టాప్ వేస్తారు ప్రొవైడ్ చేస్తాం. ఇంకా నాకు లో ఎండ్ కావాలంటే బల్బ్స్ ఉంటాయి. సో ఇంకా ట్యూబ్ లైట్స్ ఉంటాయి, సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. ఈ సోలార్ అడ్వాంటేజ్ అమ్మా ఏసీ ఏసీ కూడా మ్యాగ్నెటిక్ బ్యాక్ లైట్ ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాం సార్ బ్యాక్. సో నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టుకున్నాం. ఇట్లా ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఈవెన్ డిఫరెంట్ ప్రొఫైల్స్, ఇవన్నీ సర్ఫేస్. సో ఇవన్నీ కన్సీల్. సో ఇది ఒకటి కొంచెం వెరైటీ ఉంటుంది. ఇది 60 LED 120 LED డిఫరెంట్ కలర్స్ ఆఫ్ తీస్తాను. క్లయింట్స్ వస్తే అలా తీస్తాను. జనరల్గా రోప్ లైట్స్ జరగదు 99%. బట్ మనం మన పూర్వకాలం ఏం చేసేవాళ్ళం అట్లా పెట్టాం. కొన్ని ఏమవుతాయంటే సార్ దాంట్లో పెడితే వెట్ అవుతాం తక్కువ. సో సార్ సేల్స్ ఆఫీస్ ఓపెన్ చేయాల్సింది సార్. డెఫినెట్లీ అల్లి కట్టిన తర్వాత లోపల ప్రెస్ దానికి సెటప్ వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ లైట్ మనం ఉండాలి. సేమ్ బ్యాటరీ
సెల్ అనేది మన ఇండియాలో తయారు బయట ఈ సిక్స్లో తయారు ఈరోజు ఇండియాలో చేసిన మార్కెట్ చాలా అంతే సార్. స్కిల్డ్ వర్కర్ అన్స్కిల్డ్ వర్కర్ బ్రెయిన్ ఇక్కడ ఓల్టేజ్ రాలేదనుకో దాంట్లో కూడా జరగదు. ఇది ఇందులో IoT స్మార్ట్ అలా ఇది సైడ్ లేదు సార్, దానికి వైర్ కనెక్ట్ చేస్తాం, దానికి డ్రైవర్ పెడతాం, ఈ విధంగా బర్నింగ్ పెడతాం, బర్నింగ్ పెట్టి సాదర ఆహ్వానం పలుకుతున్నాము. గ్లో లీడీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి గట్టి కొట్టాలని. రామకృష్ణ గారు, చెప్పండి. బైక్ నడుపుతున్నప్పుడు ఆర్ పిలియన్ రైడర్ గా ఉన్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరిస్తాను. ఓవర్ స్పీడింగ్ కు పాల్పడను. తర్వాత రెడ్ సిగ్నల్ జంపింగ్ చేయను. రోడ్ సేఫ్టీ రూల్స్ ను పాటిస్తాను. థ్యాంక్ యూ. గట్టిగా థ్యాంక్ యూ. చెప్పండి. జనార్దన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు, చాలా మందికి ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ చాలా పెద్దవాళ్ళకి చాలా మంది తెలుసు. జేహెచ్ఎంసీలో తెలుసు, తర్వాత అనంతపూర్లో తెలుసు. సార్ ఎక్కడున్నా కానీ ఆ డిపార్ట్మెంట్ని కానీ లేకపోతే అక్కడున్న కార్పొరేషన్ కానీ ఎక్సలెంట్ చేస్తారు. సార్ ఎక్కడున్నా కానీ నెంబర్ 1 రికార్డు ఉంటుంది. మీరు జిహెచ్ఎంసీలో సార్ ఉన్నప్పుడు ఆ జిహెచ్ఎంసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూసారా, అవి ఎవరు పట్టించుకోరు. ఆ చిన్న సమస్యలను తీరుస్తారు. సపోజ్ జిహెచ్ఎంసీ పార్క్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పార్క్లో మెయింటెనెన్స్ ఉండదు. సార్ ఏం చేస్తారు, కొత్త పార్క్ స్టార్ట్ చేయరు. ఇటువంటి చిన్న సమస్యలు ఉంటాయి, వాటి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ పార్కులన్నీ బాగవుతాయి. ఇట్లా కొన్ని వేల సమస్యలు జిహెచ్ఎంసీ తీర్చారు. అదేవిధంగా అనంతపూర్లో మనకి పనికి ఆహార పథకం ఉండేది. ఆ పనికి ఆహార పథకంలో వేల కోట్ల రూపాయలు. సో ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో అందరికీ చెప్పేది అంటే ఎంప్లాయీస్కి కొత్త విషయాలు నేర్చుకోండి. సో మనం ఇలాగే చాలా చాలా డివిజన్స్ కొత్తగా స్టార్ట్ చేద్దాము. త్వరలోనే మేము ఒక గ్లోలేడీ సిటీ లాంటిది ప్లాన్ చేస్తున్నాను. ఒక 10 acres అవుట్స్కట్స్లో తీస్తాను. సో ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్నాను అందరూ. చంద్రబాబు గారికి, డైరెక్టర్ ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కంపెనీ నలుగురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 200 మందికి ఉద్యోగాలను ఇస్తుంది. ఇది మా ప్రశాంత్ నగర్ కాలనీకి చాలా గర్వకారణము.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు చాలా మందికి ఉపాధి అవకాశం లభించింది. ఇక ముందు కూడా ఇంకా నిరుద్యోగ సమస్య అనేది ప్రశాంత్ నగర్ ఏరియాలో ఎవరు కనబడొద్దని అంటే ఈ కంపెనీ ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాగే ఇప్పుడు మీరు అన్నట్టు 10 ఎకరాలు ఉన్నట్టు రామకృష్ణ గారు చెప్పారు, 10 ఎకరాల స్థలం తీసుకొని పెట్టాలనుకుంటున్నారు. పెట్టాలని మా అందరి కోరిక. పెట్టి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ, ఈ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఈ అవకాశం ఇచ్చే అందరికీ నా అభినందన. కుటుంబ సభ్యుడిగా మీతో పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. 10 సార్లు బహుశా ఇప్పటికీ 10 సార్లు కనీసం అంటే వేదికల మీద పంచుకోవటం, కానీ వేదికలు పంచుకోకుండా ఇంకొక 20-30 సార్లు బహుశా వచ్చుంటాను. అంటే సాంబిరెడ్డికి అత్యంత స్నేహితుడుగా ఉంటూ, చౌదరిబాదులుగా ఉంటూ 30-40 సార్లు వస్తూ ఇప్పటిదాకా మీతో ఉంటున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుడిని లత గారు నాకు ఎలా పరిచయం మార్నింగ్ చెప్తా ఉన్నాను. అట్లా మొత్తం ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు ఇది. చాలా సంతోషం. మీరందరూ కూడా బాగా స్ఫూర్తివంతంగా పనిచేయండి, మనస్పర్ధల్ని వదిలేసేయండి. ఎవరికైనా సరే ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే మీ స్థాయిని బట్టి, మీ సమర్థతను బట్టి, మీ పనితనాన్ని బట్టి మీకు ప్రమోషన్స్ ఉంటాయి, మీకు గుర్తింపు ఉంటుంది. ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశమే అది. సాంబిరెడ్డి గారు, రామకృష్ణ గారు ఆ దిశగానే కృషి చేస్తున్నారు, ఆ దిశగానే ఆలోచిస్తున్నారు కూడా. కాబట్టి మీరు సమిష్టిగా కృషి చేయండి. ఈ ఒక గ్లో ఎల్ఈడి సిటీ 10 ఎకరాల్లో మనం అంత పెద్దగా పెట్టినప్పుడు దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్, 2000 మంది 3000 మంది ఎంప్లాయీస్ అంటే 10 రెట్లు 20 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. పెరిగితే ఈ దేశానికి ప్రధానంగా సేవ కూడా అవుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చాలా ఇంపోర్ట్స్ అవుతా ఉన్నాయి. ఇప్పటికి కూడా సుమారుగా 50% మన దేశంలో ఇంపోర్ట్ చేసుకోవాల్సింది ఇది ఎల్ఈడి లైటింగ్. సో ఈ 50% ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఈ ద్వేషంతో కూడా ఈ కంపెనీ పనిచేస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తూ మరిన్ని శుభకార్యాలు గట్టిగా చేసుకోవాలని, ఘనమైనటువంటి కీర్తిని సంపాదించాలని, భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పులకి గ్లో ఎల్ఈడి ఒక వేదిక కావాలని ఆశిస్తూ కోరుకుంటూ నమస్కారం. ఒక్క ఫోటో తీసుకొని స్టిల్ వీరేందర్ గారు నాకు సోల్మేట్, ఆత్మీయ మిత్రులు. చాలాసార్లు మా సంభాషణలో వారానికి ఒకసారైనా మాట్లాడుతుంటాం, నెలకు ఒకసారైనా కలుస్తుంటాం. ఎట్టి పరిస్థితులలో కలిసినప్పుడు మళ్ళీ సాంబిరెడ్డి గారి గురించి కూడా చెప్తుంటారు. అంటే ఆయన లైక్ చేసిన వ్యక్తులను ఇక చాలా లైక్ చేస్తారు, రావడం లేని వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. సో సాంబిరెడ్డి గారి కుటుంబంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఫస్ట్ నాగేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషం అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే वो हाथे जो कांटों से ताज बनाता है वो हाथ बेहतर है बेकार हाथों से. మీకు చాలా మందికి హిందీ రాకపోవచ్చు. అంటే ఏంటి దీంట్లో ఆ చేతులు, ఏ చేతులు అయితే ఓ ఆతే జో కాంటోం సే బనాతా హై తాజ్ అంటే ముళ్ళతో ఒక అందమైన ఆకారాన్ని తయారు చేస్తాయి. ముళ్ళ కిరీటాలు అవి ఖాళీగా ఉన్నటువంటి రిక్త హస్తాల కంటే బెటర్ అని. అంటే ఏమన్నమాట, పనిచేసే హస్తాలు ఎన్నో వేల రెట్లు ఖాళీగా ఉండే వాటికంటే బెటర్ అనే పాయింట్. ఇప్పుడు మనం చూస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా బేసిక్గా స్కిల్ అంటే ప్రపంచంలో 1901 నుంచి కూడా చైనాలో అప్పుడు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ దాని మీద చాలా శ్రద్ధ పెట్టారు. ప్రతిదానికి మనకంటే చైనా ముందు ఉండడానికి కారణం ఏంటంటే చైనా వాళ్ళకి మెదడు ఎక్కువ లేదు, దేంట్లో ముందున్నారు వాళ్ళు. చాలామంది టెక్నికల్ పర్సన్స్ను, స్కిల్ పర్సన్స్ను, పనిచేసేటువంటి వాళ్ళని తయారు చేయడంలో ప్రపంచంలో కంటే అది ముందున్నారు. అమెరికాలో ముందు ఏం లేరు, కానీ చైనాలో ఉన్న బెస్ట్, ఇజ్రాయెల్లో ఉన్న బెస్ట్, ఇండియాలో ఉన్న బెస్ట్, ప్రపంచంలో ఉన్న 193 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి అంటే డబ్బుకు ఆకర్షితమవుతారు కదా చాలామంది. సో వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తారు కాబట్టి బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్ అమెరికా పోతుంది. కాబట్టి అమెరికాలో ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు తెలియలేని వాళ్ళు అనుకోతున్నారు. అన్ని దేశాల్లో తెలివైన వాళ్ళు అంతే ఉన్నారు. కానీ వాళ్ళు ఒక నారాయణ చైతన్యం లాగా బెస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకుపోయి అక్కడ కోచింగ్ ఇస్తారు. అట్లనే బెస్ట్ పర్సన్స్ వాళ్ళు తీసుకుపోతారు. ప్యూర్గా వాళ్ళు కష్టపడి చేసేవాళ్ళు ఇజ్రాయెల్. వాళ్ళు బయట వాళ్ళని ఎక్కువ తీసుకోకుండానే వాళ్ళు చాలా క్వాలిటీతో స్కిల్ కానీ, రీసెర్చ్ కానీ, పరిశోధన కానీ చేసేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆస్ట్రేలియాలో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ కానీ చూస్తే ఆస్ట్రేలియా అయితే 146 మంది 8వ తరగతి అంటే ఏదో ఒక వెకేషనల్, ఒక స్విమ్మింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ, ఐటీ కానీ, కోడింగ్ కానీ, వెల్డింగ్ కానీ, కార్పెంటరీ కానీ ఏదైనా ఒకటి చేస్తున్నారు. అంటే 46% మంది, 146% మంది వాళ్ళు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అక్కడ ఇది చదువుకుంటూనే 8వ తరగతిలో స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ప్రపంచంలో 191 దేశాల కంటే మన విద్యార్థుల సంఖ్య ఎక్కువ. 31 కోట్ల మంది 31.5 కోట్ల మంది విద్యార్థులు భారతదేశంలో ఈరోజు చదువుకుంటున్నారు.
కానీ దాంట్లో 6% స్కిల్డ్ ఎడ్యుకేషన్లో ఉంటున్నాం. సో దానివల్ల ఒకటి స్కిల్ అంటే ఒక 100 ఏళ్ల కింద తీసుకున్నాం అనుకోండి, భారతదేశంలో ప్రతి ఒక్కరికి నేర్పడతాను ఉండేది. ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరికి స్కిల్ లేకుండా ఎట్లా చేస్తారు? దానికి అనుబంధ పరిశ్రమలో చేసే వాళ్ళందరూ కూడా స్కిల్డే. ఇండియాలో స్కిల్ లేని పర్సన్ లేకుండేవాడు 100 ఏళ్ల కింద. ఇప్పుడు స్కిల్ ఉన్నటువంటి వాడిని భూతార్థం పెట్టి చూడాల్సి వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే మన దేశంలో 15 లక్షల మంది ఇంజనీర్లు ప్రొడ్యూస్ అవుతున్నారు. ఒక డాక్టర్ ఉంటే కనీసం 5 మందో 10 మందో నర్సులు ఉండాలి. 15 లక్షల మంది ఇంజనీర్స్ ఉంటే ఐటీఐ వాళ్ళు ఎంతమంది ఉండాలా? 1.5 మంది ఉండాలి. కానీ ఎంతమంది తయారవుతున్నారు? ఓన్లీ 13.5 లక్షలు. అంటే 1:1 కూడా లేదు. అంటే స్కిల్ అంటే ఇష్టం లేదు. 26 లక్షల ఐటీఐ సీట్స్ ఉన్నాయి కానీ 13.5 లక్షలే జాయిన్ అవుతున్నారు. ఆ జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు చేసిన వెల్డింగ్ చేస్తారు, మళ్ళీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతారు. సో వారి ఫీల్డ్లో వాళ్ళకి ఏం ఎక్స్పర్టైజ్ ఉండలేదు, దాంట్లో సెటిల్ కూడా అవ్వట్లేదు. సో అట్లాగే పాలిటెక్నిక్ 15 లక్షల ఇంజనీర్ సీట్లు ఉంటే 9 లక్షలే పాలిటెక్నిక్ సీట్స్ ఉన్నాయి. పాలిటెక్నిక్ కూడా ఎన్ని ఉండాలి? ఇంకొక 75 లక్షలు ఉండాలి. అది కూడా ఉదాహరణ. అంటే ఒక చీఫ్ ఇంజనీర్ అయినా చీఫ్ ఇంజనీర్ పని చేస్తుండొచ్చు, కానీ ఫ్యాన్ పాడైతే ఎవరు చేయాల్సింది? ఏం చదువుకొని వాడు కానీ లేకపోతే ఐటీఐ చదువుకున్న వాడే ఫ్యాన్ మళ్ళీ చేయాలి. చీఫ్ ఇంజనీర్ దాని డిజైన్ తెలుసు, నిర్మాణం తెలుసు, కొత్తవి తెలుసు అంతే. కాబట్టి స్కిల్డ్ వర్క్స్ ప్రపంచం ఇప్పుడంతా కూడా ఎవరు నేర్పరులైతే వారి వైపు చూస్తుంది. బ్రిటిష్ మనం పరిపాలించింది, మనతో పాటుగా చాలా దేశాలని పరిపాలించింది కదా. ఇప్పుడు ఇండియాకు అవకాశం ఉంది ప్రపంచాన్ని పరిపాలించడానికి. ఎందుకని? ఇండియా యావరేజ్ ఏజ్ 28 ఇయర్స్. అంటే ప్రపంచంలో ఇండియా చాలా యంగ్ ఉంది. నెంబర్ 1 దేంట్లో ఉన్నాం? పాపులేషన్ 142 కోట్లు, దాంట్లో యావరేజ్ ఏజ్ 28, యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఉంది. ఈ యంగ్ ఉన్నప్పుడు వీళ్ళకు స్కిల్ అనేది నేర్పడతాం అనేది నేర్పకపోతే మళ్ళీ కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఉండటం కానీ తిండికి ఉద్యోగాలు లేక ఉండటం కానీ మనం జరుగుతుంది. అవకాశం ఉంది, ప్రపంచం అంతా అవకాశం ఉంది. జపాన్లో 90 లక్షల ఇల్లు ఖాళీగా ఉన్నాయి. మన దగ్గర 10 కోట్ల మందికి ఇల్లు, కానీ వాళ్ళకి 90. ఎందుకని? వాళ్ళు చనిపోతున్నారు, పుట్టలేరు, ఎవరు పుట్టిస్తలేరు జపాన్లో. మరి మన దగ్గర చాలా మంది పుట్టించారు. మనం వాళ్ళకి నర్స్ అవసరమే కదా, బెడ్ సైడ్ పేషెంట్ అవసరమే కదా, డాక్టర్ అవసరమే కదా, ఓ డ్రైవర్ అవసరమే కదా, ఫిజిషియన్ అవసరమే కదా, ఫిజియోథెరపీ అవసరమే కదా. ఇవన్నీ రంగాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో రానున్న టైంలో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను పొందాలంటే ఫస్ట్ మనం పని అంటే తప్పు అని అనుకోకూడదు. మన దేశంలో సంభవం ఈ 100 సంవత్సరంలో జరిగినటువంటి సంస్కృతి ఏంది? బ్రిటిష్ వచ్చిపోయిన తర్వాత సో పని చేయకుండానే సంపాదించాలనేటువంటి తత్వం వచ్చింది. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, అండ్ మనం ప్రపంచానికి అందించేటువంటి సేవలను కూడా అందించలేకపోతాం. పోనీ మనం పుట్టినందుకే ఎవరికొవరికి సేవ చేయాలి కదా. ఆ సేవకు అర్హులైనటువంటి వాళ్ళంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ మంది చాలానే ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ సర్ప్లస్ పూల్ ఆఫ్ పీపుల్, యంగ్ పీపుల్. సో వాళ్లకు ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్. ఎడ్యుకేషన్ అంటే ఏంది? నాన్ డిటెన్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి అందరూ 1వ తరగతి 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా వచ్చేస్తున్నారు. 35% డిగ్రీ వాళ్ళకు, 35% పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు, 39% పిహెచ్డీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అట్లాగే ఏమి చదవని వాళ్ళకు ఒక్కడు నిరుద్యోగం లేడు. అంటే చదవకపోతే ఉద్యోగం, చదివితే వేరే దేశంలో చదివితే ఉద్యోగం వస్తుంది, మన దేశంలో చదివితే ఉద్యోగం రాదంటే వాడు చేయరు. ఉద్యోగాలు ఉంటాయి కానీ చేయరు. సో ఓపిక కావాలి. బాడీకి కూడా ఏంటంటే కంపల్సరీగా 8-10 గంటలు పని చేయాలి బాడీ, ఎవరిదైనా కూడా. సో మీరు చచ్చిపోకముందే చచ్చిపోవడానికి ప్రయత్నం చేసుకోండి, ఆ బాడీకి పని చెప్పాలి. సుఖం అంటే బాడీకి పని చెప్పినట్టే, పని ఏం లేకపోతే సుఖం అనుకుంటారు. దాని అంత నరకం ఇంకోటి లేదు. ఎందుకంటే ఇక అన్ని రకాల రోగాలు వస్తాయి, మానసిక రోగాలు, శారీరక రోగాలు. ప్రతి మనిషి రోజు 8 గంటలు పని చేయాలి, చెమట తీయాలి, ప్రతి మజిల్కి, ప్రతి బోన్కి, ప్రతి నరుకు దాన్ని తిప్పాలి దాన్ని. అందుకనే ఇప్పుడు యోగా అంటున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా. పని చేస్తే యోగాలో 50% అయిపోతుంది ఇక్కడ. కాకపోతే మీకు ఏ పార్ట్స్కి అయితే ఇంకా రక్త ప్రసరణ అందరూ స్టిమ్యులేట్ కాదో కొంచెం పని చేసేవాళ్ళు మధ్య మధ్యన మీరు లంచ్ పీరియడ్లో కానీ టాయిలెట్ పోయినప్పుడు కానీ ఇంకోసారి కొంచెం అన్ని బాడీ పార్ట్స్ని కదిలించేటువంటి ప్రయత్నం చేయాలి. కూర్చున్నప్పుడు కూడా సో లెగ్స్కి కొంత ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు అన్ని చూస్తే యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. అంటే పని ఏంటంటే బాడీకి మనం బ్రతుకున్నంత కాలంలో 200 కోట్ల సార్లు గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె పనికి మనం కూడా సహకరించాలంటే బాడీ అంతా పని చేయాలి. కాబట్టి కొత్త ఆలోచన ఏంటంటే ఈ బాడీతో పని చేయకూడదు అనేది, బాడీతో కఠినమైనటువంటి పని చేయకూడదు. దానికోసమని మెషిన్స్ వచ్చినాయి, సింప్లిఫికేషన్ వచ్చింది, అవన్నీ చేస్తాం మనం. సో సింప్లిఫైడ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో తప్పలేదు. సో మీరందరూ ఎందుకంటే స్కిల్, కొంతమంది ఐటీఐ చదువుతున్నారు. ఐటీఐ వల్ల ఎంతమంది చేయలేకపోండి ఒకసారి. ఐటీఐ చదువుతున్నాం, ఇందులో ఐటీఐ ఐటీఐ చేస్తున్నాం.
కొంచెం ముందుకు రండి. పర్వాలేదు, ముందుకు రండి. సిగ్గుపడుతున్నారు. వీరే హీరో, రియల్ హీరోస్. నా ఉద్దేశంలో ఐటీఐ చదివిన వాళ్ళు రియల్ హీరోస్. ఓకే, సినిమాలు నటించేవాళ్ళు కాదు. సో స్కిల్ అనమాట, వాళ్ళ స్కిల్ బేస్. తర్వాత ఇంజనీర్స్ ఎంతమంది టైలర్? ఓకే, గుడ్. ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్, అదర్ గ్రాడ్యుయేట్స్, బిఏ, బీకామ్, బిఎస్, అదే డిగ్రీస్ అమ్మా, అదే డిగ్రీ. ఓన్లీ 10th మాత్రమే చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 10th ఒకడే. ఏకే ఏనా? ప్రభాకర్. ఓకే, ఎందుకు ఇక నువ్వు ఆస్ట్రేలియాలో చదువు ఎందుకని పని చేయడం ముఖ్యం. ఓకే, గుడ్. సో ఇంకా ఇది కాకుండా ఇంకెవరైనా పోస్ట్ సో ఫస్ట్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. బెస్ట్ లెర్నర్ అంటే మా దగ్గర సార్ 10th క్లాస్ చదువుకొని మా దగ్గరకు వచ్చి కంప్యూటర్ నేర్చుకొని సూపర్వైజర్గా చేస్తూ చాలా అద్భుతంగా చేస్తుంది సార్ దేవి సార్. మామూలుగా 10th క్లాస్ చదువుతుంది సార్, కంప్యూటర్స్ ఏం రావు, బాగా నేర్చుకొని సూపర్వైజర్గా చేస్తూ ప్రతి ప్రోడక్ట్ తయారు చేయడం నేర్చుకొని కంప్యూటర్ కూడా నేర్చుకొని. సో ఇంకొక ఆమె కూడా ఇద్దాము, బెస్ట్ లెర్నర్ అంటే ఇంగ్లీష్ నేర్చుకుని రాయటం రావట్లేదు అక్కమ్మ. సో మేము బెస్ట్ ఈవినింగ్ 9 o'clock వరకు ఉంటాడు, ఆయనకి లేట్ ఎక్కుంది. ఇప్పుడు జస్ట్ హార్డ్ వర్కర్ కాబట్టి ఆయన వికాస్ సార్. 19 సంవత్సరాల విద్యాభ్యాసంలో 6 సార్లు అబ్సెంట్ అయ్యారు. హార్డ్ వర్కర్ 37 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానంలో 1454 లీవ్లు ఉండేవి. 1400 రోజులు పనిచేశాను లీవ్లు ఉన్నా కూడా. ప్రొడక్టివ్ పర్సన్ వచ్చు సార్, బెస్ట్ ప్రొడక్టివ్ పర్సన్ రాజేంద్ర. ఆఫీస్ లేదు, పని చేస్తున్నాడు అయిపోయేంత వరకు. సో వీల్ ఆల్వేస్ కంటిన్యూ సార్. ఈ స్టడీడ్ బీటెక్ సార్. సో ఎక్కడికి వెళ్ళమన్నా చిన్న వర్క్ ఉన్నా కూడా వెళ్ళి చేస్తాడు. ఆ టాస్క్ అయిపోయిన వరకు నిద్రపోడు సార్. సో దట్స్ వై యూ కెన్ సే బెస్ట్ ప్రొడక్టివ్ వర్క్. రేజ్ యువర్ హ్యాండ్. ఎక్కువ పని చేయడం తప్పదు రేజ్ యువర్ హ్యాండ్ చేయగలుగుతారు సార్. సీనియర్ పర్సన్ సో బాబుపాల్. సో ఈజ్ ఆల్సో కమ్ బిఫోర్ టైం. సో ఎగ్జాక్ట్ టైం ప్రకారం చేస్తే ఒక నిమిషం కూడా ఎక్స్ట్రా చేయడు మళ్ళీ. విల్ నాట్ వర్క్ మోర్. మల్టీ స్కిల్ పర్సన్ సార్. ఉమెన్ ఫస్ట్ టైం సవ్యచాసి యా అవును. సో ఆమె పవిత్ర సార్. పవిత్ర. బెస్ట్ సేల్స్ ఉమెన్ సార్ సంతోషి. ఫస్ట్ అవుట్లెట్ ఈ సార్. సో వారు యూకేలో సార్ కెనడాలో స్టడీ చేసి వచ్చారు. సో స్టడీ చేసి ఇది రన్నింగ్ ఫెసిలిటీస్ రన్ చేస్తారు, మాతో కలిసి రన్ చేస్తారు. ఎవ్రీ మంత్ 10 to 15 lakhs బిజినెస్ చేస్తారు. రెగ్యులర్ అవుట్లెట్ రన్ చేస్తారు. ఆయన బీటెక్ చేసి ఎలక్ట్రీషియన్గా నేర్చుకొని ఇప్పుడు కూడా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ కాంట్రాక్టర్ కూడా 15 సంవత్సరాల అనుభవంతో యోగా టీం పార్ట్నర్తో కలిసి రన్ చేస్తారు. ఏమేమి ఇండిపెండెంట్గా ఇప్పుడు చేయడం రన్ చేస్తారు. నాగేంద్ర బాబు గారు, జేపీ గారు, జనార్దన్ రెడ్డి గారు దైవ సమానంగా భావిస్తాం. మా జీవితంలో మా అందరికీ ఒక మార్గనిర్దేశనం చేసి జీవితాన్ని మంచి కోసం మనం ఉపయోగించాలని మాకు 2009లో ఆయన మెసేజ్ విని ఇప్పటిదాకా కూడా ఆయన చెప్పిన మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేను ఎందుకు మాట్లాడుతా అన్నానంటే ఎప్పుడూ చాలాసార్లు రామకృష్ణ గారు, సాంబరెడ్డి గారు నన్ను గ్లోబల్ లీడీ కార్యక్రమాలకు ఆహ్వానించిన ఎప్పుడూ రాలేకపోయినా, కానీ ఈవేళ జస్ట్ మెసేజ్ పెట్టారు అంతే. ఫోన్ చేస్తారు మామూలుగా, ఫోన్ చేయకపోతే అంటే రావాలన్నా వెళ్ళాలన్నా అనుకున్నా కానీ ఈవేళ నాకు సమయం దొరికింది కాబట్టి ఎట్లనే వెళ్ళాలి. నా మిత్రులు మేమంతా కలిసి లోక్సత్తాలో పనిచేసినప్పుడు 0 నుంచి 25 కోట్ల టర్న్ ఓవర్ తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఇవాళ రావడం జరిగింది. దానితో పాటు బోనస్ ఏం కలిగి దొరికిందంటే జనార్దన్ రెడ్డి గారి యాప్ గురించి చెప్పడం. నేను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమీర్పేట వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో అని. దాని గురించి ఒక వీడియో తయారు చేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక ఆలోచన మాట్లాడడం కోసం వెళ్తుంటే ఈ యాప్ గురించి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం, ఆయన మాకు ఇంకా మార్గనిర్దేశం అంతకన్నా ఎవరుంటారని నాకు ఒక నమ్మకం కలిగింది ఈవేళ. అందుకని నేను మాట్లాడుతా అన్నా సార్. యాక్చువల్గా అదొక విషయం. తర్వాత చాలామంది రాంగ్ సైడ్ డ్రైవింగ్తో పాటు భారతదేశంలో ముఖ్యంగా క్యూ పద్ధతి పాటించకపోవడం వలన ఎంతమంది ఈ తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయోధ్య, తిరుపతి, ఎక్కడ పడితే అక్కడ
కేవలం క్యూ పద్ధతి పాటించకపోవడం వలన. ఆ విషయంలో కూడా జనాల్లో ఒక విస్తృత ప్రచారం కలగజేయాలని ఆలోచనతో మేము కూడా ఉన్నాము. ఇక ఈవేళ నాకు ఈ యాప్ ద్వారా మీరు నాకు తెలియజేస్తారు సార్, మీకు ఈ అంశం మీకు ఇంట్రెస్ట్ ఉందని, మీరు మాకు మార్గనిర్దేశం చేయండి, మాకు సహకారం చేయండి సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్గా నేను 2009-10 అనుకుంటాను